కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం నర్తనశాల సినిమాలోనిది, కాంచనమయ వేదిక. ఈ పద్యం పాడవలసిందిగా యూట్యూబ్లో కొందరు కోరడం జరిగినది కామెంట్ రూపంలో. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేమిటంటే, నా వీడియో ప్రారంభంలో కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచార్య అని మాట ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది. ఇదివరకే దీని గురించి నేను కొన్ని వీడియోలలో తెలియజేయడం జరిగినది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎన్నో పద్య నాటకాలు కనుమరుగైపోయినాయి. అంటే ఇప్పుడు మనం ఆడుతున్నవి కాకుండా ఇంకో ఎక్కువ ఉన్నాయి. వాటిలోని పద్యాలను, అంటే నా చేతనైన పద్యాలను పాడి పరిచయం, యూట్యూబ్ ద్వారా పరిచయం చేయాలన్న సంకల్పంతో ఆ మాట అలా చెప్పడం జరిగినది. అదే ప్రధాన ధ్యేయంగా నేను చేస్తూ వస్తున్నాను. అయితే ఈ పద్యాలు ఎవరైతే అడుగుతున్నారో వారిని నిరుత్సాహపరచకుండా, అది కూడా నా చేతనైనంత వరకు పాడి వారిని సంతృప్తిపరచాలి లేదా వారిని ఆనందింపజేయాలి అన్నది తప్పితే ఇందులో వేరొక ఉద్దేశం లేదు. ఎందుకంటే మహనీయులైనటువంటి వారు పాడినటువంటివి నేను వారిలాగా పాడలేను అన్నది నాకు తెలుసు, అది మీకు ప్రేక్షకులకు మీకు తెలుసు. అడిగిన వారిని ఎందుకు నిరుత్సాహపరచాలి అన్న ఒక ఉద్దేశంతోనే నా చేతనైన సాటికి ఈ పద్యం పాడడం జరుగుతున్నది. ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, అర్జునుడు అక్కడ బృహన్నలగా ఉంటాడు, రథం తోలుతూ ఉంటాడు. విరాటరాజు కుమారుడు యుద్ధానికి కౌరవుల మీదకి రావడం జరిగి ఉంటుంది. ఆ యుద్ధ సన్నివేశంలో ఆ విరాటరాజు కుమారుడు అడగడం జరుగుతుంది, బృహన్నల నీకు ఇక్కడ వీరాధి వీరులు ఎవరో తెలుసా వీరిలో అని ఆ కౌరవులను చూపించి, అక్కడ ఆ బృహన్నల అంటే అర్జునుడు వివరించేటువంటి పద్యం ఇది. తెలుసురా కుమారా, అదిగో కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశదుండు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖనము వాడు ద్రోణసుతుడు కనకగోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాల తరువగు సిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడజూచి కొనుము